రోజున మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని అందరూ ఖండించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. అన్రెస్టులో జర్నలిస్టులపై దాడి చేయడం ప్రజాస్వామ్య యుద్ధం కాదన్నారు. తన కుటుంబంలో మీడియా ప్రమేయం అనేది వాళ్ళు పరిష్కరించుకునే తీరులో ఉంటదని తెలిపారు. సెలబ్రిటీల విషయంలో మీడియాతో పాటు యావత్ ప్రజలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటారని అద్దంకి పేర్కొన్నారు. మరోసారి ఘటనలు పునరావృతం కాకుండా మోహన్ బాబు చూసుకోవాలని సూచించారాయన. మోహన్ బాబు కుటుంబంలో అలజడిని ఎవ్వరూ హర్షించారని అద్దంకి దయాకర్ వెల్లడించారు. కుటుంబంలో అలజడి అనేది ఎవరు కూడా హర్షించరు, కానీ ఆ అన్రెస్ట్లో మీడియా మిత్రులపై దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తన కుటుంబ అంశంలో మీడియా ప్రమేయం ఎంత మేరకు ఉండాలి ఏంటి అనే విషయంలో వాళ్ళు పరిష్కరించుకునే తీరులో ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా పబ్లిసిటీ అవుతుంది అనే ఉద్దేశంతో మీడియా మీద దాడి చేయడాన్ని మనం ఆక్షేపించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ సమస్య తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీస్ అంశంలో మీడియానే కాదు, యావత్ ప్రజలు కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఆ ఇష్యూస్ను చాలా కీన్గా వాచ్ చేస్తుంటారు. ఆ సందర్భంలో కొంత వాస్తవాలను తెలిపేందుకు మీడియా ప్రయత్నం చేసే క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆ దురుసుగా ప్రవర్తించడం కానీ, మీడియా రిపోర్టర్ల మీద కానీ, కెమెరామెన్ల మీద కానీ అలాంటి దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యయుతం కాదు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మోహన్ బాబు గారికి ఉంది. అంతేకాకుండా ప్రతిదానికి మనం చేసే తప్పులకు కూడా మీడియాను బూచిగా చూపడం అనేది కూడా పద్ధతి కాదనేది నా యొక్క అభిప్రాయం. జర్నలిస్టు ప్రతినిధిపై మోహన్ బాబు దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఖండించారు. తన వద్ద సమాధానం లేకపోతే సైలెంట్గా వెళ్లిపోవాలి, కానీ ఇలా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. జర్నలిస్టుపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. మీడియా సమాజానికి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బల్మురి వెంకట్. ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోవాలంటూ సూచించారు ఎమ్మెల్సీ. జర్నలిస్ట్ రంజిత్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబు గారు, మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్ళేసే ప్రయత్నం చేయాలి, కానీ ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకోబోతుంది. పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఒక సంఘటన మరొకరు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని మోహన్ బాబు గారు, మీరు కూడా ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో